యాదాద్రి భువనగిరి జిల్లా చోట్పల్ మున్సిపల్ కేంద్రంలో వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. మునుగోడు ప్రజలారా, మేము మోసపోయాం, మీరు మోసపోకండి, ఇట్లు దుబ్బాక ప్రజలు అంటూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇవి చూసిన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అభివృద్ధికై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఈ ఉప ఎన్నిక వలన ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది. దీనికి నిదర్శనం, ఇలాంటి కరపత్రాలే నిదర్శనం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ఒక శక్తితోటి ఢీకొనలేక కేసీఆర్ అనే ఒక నిరంత పాలన, ఇలాంటి వ్యక్తి నీచమైన పనులు చేసుకుంటా ఈ మునుగోడు నియోజకవర్గంలో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి కేసీఆర్ అనే వ్యక్తికి రాజగోపాల్ రెడ్డి మీద పోటీ చేసే దమ్ము లేక ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్నాను. ఇలాంటి పనులు చేసిన ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఇలాంటి వ్యక్తి కూడా గెలవలేడు. ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక దేవుని లాంటి ఈ మునుగోడు ప్రజలకని చెప్తున్నా. ఇవాళ మునుగోడులో ఈ అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటే ఈ అభివృద్ధి జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ మునుగోడు ప్రజలు గుర్తురాలి కేసీఆర్ కి. ఈ మంత్రులందరూ ఎందుకు దింపిండు? ఇవాళ ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినారు, ఎంపీలు ఎందుకు వచ్చినారు? ఒక వార్డుకి ఒక 2 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అంత అవసరం ఉందా? నీకు దమ్ముంటే నువ్వు పోటీ చేయకపోయినావు కేసీఆర్. ఇవాళ రాజగోపాల్ రెడ్డి నిన్ను భయపెట్టిస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం ఉన్న టీఆర్ఎస్ నాయకులని, ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధులు భయపెట్టిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ బీజేపీ కార్యకర్తలు సిద్ధమైనారు. టీఆర్ఎస్ వాళ్ళని ఎలా ఏం చేయాలో అన్నిటికీ మేము సిద్ధమే. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి శక్తిగా చెబుతున్నా, భారీ విజయంతో 6వ తారీఖు నాడు మేమిచ్చే తీర్పు, ఈ ప్రజలు ఇచ్చే తీర్పు మీరు చూడాలి. ఇవాళ 6వ తారీఖు నాడు ఇచ్చే ఆ తీర్పుకి ప్రభుత్వం పడిపోతుంది, బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. మీకు పతనమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయని తెలియజేస్తున్నాను.